హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక అధికారి దాని దగ్గరికి వచ్చి, నా కూలివాడు, నా సేవకుడు రోగి అయి ఉన్నాడయ్యా, మీరు మాట మాత్రం సెలవిచ్చిన చాలు అతను స్వస్థత పొందుకుంటాడు అని విశ్వాసం అడిగితే అదే మాట చెప్పాడు ఆయన. అదే మాట చెప్పాడు, స్వస్థత కలుగు, నీ విశ్వాసం చొప్పున నీకు కలుగును గాక. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యా వాడు స్వస్థత పొందుకున్నాడు, లేచి మళ్ళీ దిగ్గున లేచి తిరుగుతూ ఉన్నాడు. ఆ యొక్క మాట, ఆ అన్న క్షణము, వాడు లేచిన క్షణము ఆ అధికారి కనుక్కొని, నీవు ఈ మాట ఇదే క్షణంలో పలికావు కదా, నీ మాట ఇక్కడి నుండి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచిందా అని ఆశ్చర్యపడుతూ ఆయనను స్తుతించాడు. హల్లెలూయా. ఆ మాట మరి యేషూక్రీస్తు రోగి అయి ఉన్నటువంటి ఈ చిన్నపిల్ల విషయంలో ఆ మాట పలుకొచ్చు కదా. ఒక ఆత్మ సంబంధమైన మర్మము ఇక్కడ దాయబడి ఉన్నది. ఆత్మ సంబంధమైన మర్మము దాయబడి ఉన్నది. ఆయన కొన్ని ఇండ్లకు ఆయనే స్వయాన రావాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన అడుగు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పాదములు ఆ ఇంటిలో మోపాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన స్వయాన ఆ ఇంటికి వచ్చి ఆ ఇంటి వారితో సంభాషించి, వారితో మాట్లాడి, వారితో సహవాసము కలిగి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అవసరం లేనటువంటి ఇంటికి చెప్పేటువంటి మాట ఏమిటంటే, జరిగిపోయేది పో అని, జరిగిపోయేది పో. అన్ని ఇండ్లకు అందరం వెళ్ళలేము, అన్ని ఇండ్లకు అందరము వెళ్ళలేము, కొన్ని ఇండ్లకు ఖచ్చితంగా వెళుతూ ఉంటాం. మార్త మరియమ్మ ఇంటికి అనేసరికి ఆయన తప్పక వెళతాడు. అందరి ఇండ్లకు అందరూ వెళ్ళలేరు, కొన్ని ఇంటికి ఖచ్చితంగా వెళ్ళాలి. వాళ్ళు అలాగనే ప్రేమిస్తారు, ఈయన అలాగనే ప్రేమిస్తాడు. కొన్ని ఇళ్ళకు మాత్రం ఆ ఇంటికి అవసరం లేదులే. ఆ ఇంటి స్థితిగతులను ఎరిగిన వాడుగా కొన్ని ఇండ్లకు వెళ్ళకుండానే ఆయన మాట మాత్రము పంపి స్వస్థతపరిచాడు. హల్లెలూయా. ఇంకనూ మాట్లాడుచూ ఉండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవు ఇక బోధకుని ఎందుకు శ్రమ పెడతావు, ఇక నీకు అయిపోయింది, వీసా రాదు, నీ జాబ్ అయిపోయింది, నీ అప్పులు తీరవు, నీ పిల్లవాళ్ళు బాగుపడే ఆలోచన బాగుపడే అవకాశమే లేదు. వారి గురించి నువ్వు ప్రార్థన చేయడం కూడా అనవసరం. సుందర్ గారు, పాస్టర్ గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చొప్పున అది జ్ఞాపకం చేశాడు. మృతతుల్యమైనటువంటి ఆ మాటలను నువ్వు పక్కన పెట్టేసేయి. హల్లెలూయా. విశ్వాసముతో నువ్వు చెప్పవలసినటువంటి మాట ఏమిటంటే, ఆయన నాతో కూడా ఉన్నాడు గనక, ఆమేన్, యేషువ నాతో కూడా వస్తూ ఉన్నాడు గనక నేను ఇక భయపడను. ఆమేన్, నేను భయపడను. హల్లెలూయా. నువ్వు చెప్పవలసినటువంటి మాట ఏమిటంటే, ఆయన నాతో ఉన్నాడు గనక స్థితిగతులను బట్టి నా భక్తి ఆధారపడదు, స్థితిగతులను బట్టి నా యొక్క విశ్వాసం ఆధారపడదు, స్థితిగతులను బట్టి నా ఆరాధన మారదు, స్థితిగతులను బట్టి నేను మందిరానికి వెళ్ళకపోవడమా, ప్రసంగం చేయకపోవడమా, పాటలు పాడడమా, కానికి ఇవ్వకపోవడమా ఆధారపడదు. ఏది ఏమైనా ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు, నేను ఆయన యొక్క బిడ్డనై ఉన్నాను. హల్లెలూయా. ఇంకనూ మాట్లాడుచూ ఉండగా నీకు ఆలస్యం అవుతూ ఉందని అంటే, నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సంగతి ఏమిటంటే, ఆయన ఇంకనూ మాట్లాడుచూ ఉన్నాడు. ఆ మాటలు, ఆ కార్యక్రమం ముగించుకొని నీ దగ్గరికి రానే వస్తాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడదాము. నీ దగ్గరికి రానే వస్తాడు ఆయన నిశ్చయముగా.